ఒక మంచి మీరు మీరు రాసి మీరే పాడి మీరే నటించిన సినిమాలు గాయం. సిగ్గులేని సమాజాన్ని అడుగుతారు కదా, నిగ్గదీసి అడగమని. ఆ పాట ఒకటి పాడండి, అక్కడి నుంచి మొదలు పెడదాం. నాకు బాగా నచ్చిన పాట. చాలా మంచి నోట్ మీద టేకప్ తీసుకుంటున్నారే. ఓపెన్ హార్ట్ అన్నాను, నిజంగానే హృదయాన్ని ఓపెన్ చేస్తున్నారు. అంటే అది హృదయం నుంచి తన్నుకొచ్చిన పాట. ఆ పాట విని రామ్ గోపాల్ వర్మ ఇది మీరు పాడాలి, ఇది షూట్ చేస్తాను. నాకు అంతమంది కెమెరా అనుభవం లేదు. ఓకే. పైగా నేను నటుడిని కాదని ప్రగాఢమైన నమ్మకం. అంటే నాకు నటుడు అక్కర్లేదు, నాకు మీ కళ్ళు కావాలా, పియర్సింగ్ ఐస్. కరెక్ట్. అందువల్ల మీరే పాడి మీరే యాక్ట్ చేయాలి. దానికోసం ఓ 2-3 సీన్స్ ముందర వేసుకున్నా. అదే పేరు ఏదో పాత్రికేయుడని పెట్టినా, పైగా వినిపించడానికి అందులో ఒక నిరాశాత్మకంగా ఉన్న ఒక ఇంట్రాస్పెక్షన్ ఉంటుంది. అవును. అంటే నేను ఒక నెగిటివ్ నోట్ మీద ఏ పాటని తీసుకుని వెళ్ళను. అవును. అందు మీద ఒక ప్రశ్న చెప్పటం, అది ఇతరులు ఆచరించడం, వాటి మీద నమ్మకం లేదు. ప్రశ్నించుకోవటం, ప్రశ్నలు వెతుక్కోవటం లోపలికి, మనల్ని మనం ప్రశ్నించుకోవటం. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని, మారదు లోకం, మారదు కాలం, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం, మారదు కాలం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని, మారదు లోకం. హ్యాపీ. ఇప్పుడు ఈ పాట ఆవేశం కలిగిస్తుంది, అదే టైంలో నిర్వేదం. అంటే రెండు ఉన్నాయి దీంట్లో. సో ఒక నిరాశ నిస్పృహ ఒక పక్క కనిపిస్తుంది, ఇంకో పక్క అంతర్మథనం. అంతర్మథనమే నేను ఏం చేసింది కూడా. నిరాశ అనేది మారదు అని చెప్పడంలో ఒక రకంగా తమాషా ఏంటంటే, చెప్పిన దాని వెనకాల దాన్ని కాంట్రడిక్ట్ చేసే మీనింగ్ ఉండడం. నాకు కూడా అదే భావం కలుగుతుంది. ఇప్పుడు ఏదైతే అంటున్నారో మారదని, అంటే మారుతుందని, అంటే అవతరించడం అంటే దిగి రావటం. ఎంత టైం పడుతుంది. దేవుడు దిగి రాకూడదు, ఇక్కడి నుంచి అంతరంగా ఎదిగి వెళ్ళాలి. అవును. ఎదిగి వెళ్తే మారుతుంది. అవును. ఇలా ఆలోచిస్తే మారుతుంది. అంటే మారదు అని చెప్పడంలో ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అని చెప్పినప్పుడు సంసార వాళ్ళు కూడా అభ్యంతరం పెడితే నవ్వు వచ్చింది. ఇందిరాగాంధీ ఇందిరమ్మ ఇంటి పేరే, ఊరికొక వీధి పేరు కాదురా గాంధీ అని పెట్టినప్పుడు ఊరికో వీధి పేరు గాంధీయే. ఇలా నడి రోడ్డు మీద చూస్తున్న బొమ్మ గాంధీయే. అవును. కరెన్సీ నోటు మీద మనం చూస్తున్న బొమ్మ గాంధీయే. కాదు అని చెప్పటంలోనే ఇది మాత్రమే కాదు అని అర్థం ఉంది. ఏదో దాని అర్థం అది కాకుండా విమర్శిస్తున్నాను అనుకుంటే, అంటే విమర్శించటం అని కాదు, అది తిట్టడం మూలాన్ని ప్రయోజనం లేదండి. ప్రశ్న కలిగించుకోవటం మూలాన్ని. ఇప్పుడు నేను నాతో నేను మాట్లాడుకుంటున్నట్టు నిజాయితీ ఉంటే కొంతసేపటికి పాడుతున్నవాడు ఆ మాట చెప్తున్నాడో వినిపించండి. మనం లోపలికి మనకు మనం వెళ్ళిపోతాం. అవును, మారదా లోకం, మారదా, మనం మారమా అనే ఆ థాట్ రావటం మూలాన్నే అప్రిషియేట్ చేశారు. ఎందుకు మారదనే ప్రశ్న తెచ్చుకోవచ్చు. నన్ను ఎవడో తిట్టాడు అని భావం వస్తుంది, అప్రిషియేట్ చేసి ఉంటారు. అవును. అంటే ఎందుకంటే నా కాలంలో ఇది ఒకసారి మేము కోట్ చేసాం ఈ పాట చేస్తే, ఒక మిత్రుడు వచ్చి అంత నిరాశవాదం జర్నలిస్ట్కి పనికిరాదు అన్నాడు. అంటే నిరాశవాదం అని కాదు. సో ఇది ఏంటంటే బేసిక్గా ఇది ఇలా ఉంది, దీన్ని మార్చాలి అంటే చాలా టైం పట్టొచ్చు. ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. కరెక్ట్ సమయం ఆసనమైంది. కరెక్ట్. అది ఎవడో ఒక నాయకుడు వచ్చి నడిపించేది కాదు, అది అంత తేలిగ్గా అయ్యేది కాదు. మనలోనే ప్రశ్నలు ఉద్భవిస్తే కానీ అది రాదు అనేది. ఆ చిచ్చుల మార్గం మనమే మార్చుకోవాలి. పాఠం మనమే మనం కల్పించుకుంది కనుక. ఎందుకంటే మీ చాలా పాటల్లో చైతన్యం పాలు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఏంటంటే నిరాశ నిస్పృహలు ఉండవు. మళ్ళీ ఇంతగా అంటే 15 సంవత్సరాల క్రితం రాసిన పాటగా దాదాపు అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరింత విధ్వంసం అయిపోయింది. నిజం ఒప్పుకోవాలంటే అయితే కదా. అయినా సరే మీరు అదే చైతన్యం పాలతో రాస్తూ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు సమాజంతో ఇప్పుడు ఉన్న పరిస్థితుల మీద రాయాలనిపిస్తే ఏమనిపిస్తుంది అసలు మీకు?
అదే పాటది. అక్కడే ఉన్నాం. అయితే అక్కడ ఉండడానికి ఇప్పటికీ కొత్తగా తేడా ఏమొచ్చిందంటే మనకి భయం వెయ్యాలని పాట రాశాను. భయం కొంచెం ఎక్కువైపోయింది అనుకో. అలవాటు పడిపోతున్నారు. అలవాటు పడిపోవడం ఒకటో దాంతో పాటు ఒక మోతాదు మించిన భయం వస్తే ఒక రకమైన చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. అవును. ఒక్కసారి సమాజం ఆత్మహత్యా సదృశ్యమైన ఆ స్థితిలో ఉందేమో. ఓకే. అంటే నిజంగా భయపడడం అంటే బతుకు చిహ్నం అండి. భయపడడం ఒక రకమైన ఇంపల్స్, ప్రకృతి మనకి ఇచ్చిన ఒక ఇంపల్స్. అంటే ఆ భయం ద్వారా ఆపద నుంచి దూరంగా వెళ్ళి బతకటం. అన్ని పక్కల మొత్తం పాములే కాటేసేస్తాయని కూడా కొంతసేపటికి ఏమిటంటే భయంతో చేస్తాం. ఈ భయపడుతూ బతకడం కంటే చచ్చి భయాన్ని చంపేయడం బెటర్ అనే ఫీలింగ్ అలా వచ్చేసేమేమో అనిపిస్తుంది. అందుకని ఇటీవల కాలంలో పాట రాసినోడు పరుగులు తీ అని పాట రాశాను. అవునా? యాక్చువల్గా నాకు ఆ పాటకి రాయటానికి కేరవాణి ఒక చిన్న సమస్య ఇచ్చాడు. ఉత్తర కుమారుడు యుద్ధంలోంచి ప్రాణభీతితో పరుగు తీస్తున్నాడు. అవును. అదొక అద్భుతమైన వీరకృత్యంగా వర్ణించి రాయాలి మీరు. కంప్లీట్ కాంట్రాస్ట్. పుంజాలు తెంచుకుని ప్రాణం కోసం భయపడి పరుగు తీస్తున్నాడు వాళ్ళు. ఎక్కడ పట్టుకుని ఎంత గొప్ప వీరకృత్యం నువ్వు చేయలేదురా అని చెప్పాలి. అది వినగానే ఛాలెంజింగ్ అనిపించింది. అనిపించిన వెంటనే తట్టిన కాన్సెప్ట్ ఏంటంటే మార్కండేయుడు. ఓకే. సో ఎవడైతే నన్ను 8 ఏళ్ళకి చంపుతా అని వరం ఇచ్చాడో వాడే ఆ వరాన్ని వెనక్కి తీసుకోవాలి. కాలుడన్నా మహాకాలుడన్నా కాలకాలుడన్నా శివుడేనా. అవును. యముడు తాలూకు చేసే యముడు కూడా శివుడు తాలూకు పనేనండి. అంతే. అంటే ఆఫీసులో ఇప్పుడు మీరు ఒక అధికారి ఉన్నారు, కింద ఉన్న ప్రతి వాళ్ళు కూడా మీరే బదులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెట్టుకుంటారు. అవును. సో ఆ యముడు కొంచెం అహంకరించి పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నేనే ఆఫీస్ ఆర్డర్ ఇచ్చాను, నేను దీన్ని వెనక్కి తీసుకోగలను. అతని చేత అతని కాళ్ళు పట్టుకున్న మార్కండేయుడిలా పరుగులు తీ అని రాస్తూ పాట అంతా రాస్తూ తడారిపోయిన ఎడారిదారుల తడారిపోయిన ఆశకి చెమటలు ధారపోయి చెమటలైనా తాగిచ్చు బతుకు. ఇదంతా చెప్పి ఒక్క మాట చెప్పాను ఆఖరిని. అది గుర్తుకొచ్చిందండి. ఇప్పుడు రాస్తే ఏమి రాస్తారు? శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బ్రతికి ఉండగల సాహసానివై పరుగులు తీయని. ఇప్పుడు అది అవసరం. కొండ మించి దూకేస్తే ఒక క్షణంలో ప్రాణం పోతుంది. అంతే కదా. ఒక్క నిమిషం ఉండి ఆత్మహత్య చేసుకోవటం. కానీ బతకడం అనుక్షణం సమస్యలతో యుద్ధం. అవును. సో అనుక్షణం సమస్యలతో యుద్ధం చేయడం అనేది వీరుడి పని అండి. ఈ పరుగు తీయటం అనేది బతకటానికి పరుగు తీయ. ఎందుకంటే బతకడం పెద్ద యుద్ధం. అవును. చావడం కంటే ఇవాళ చావుని తొందరగా ఆశ్రయిస్తున్నాను, లేదా ఆత్మహత్యా సదృశ్యమైన. అవును. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదండి. ఆ వాస్తవాన్ని ఇలా భాష్యం చెప్పుకుంటే మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్. బతకడం అనేది కేవలం ఒక జాంతకమైన ఆశ కాకుండా ఒక కర్తవ్యంగా బోధపడుతుందేమో. అదే అంటున్నా, ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వటం జనానికి. బతకడం ఒక కర్తవ్యం. పారిపోకుండా. వెరీ గుడ్. బాగుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఇదే అవసరం. ఎందుకంటే అందరూ పలాయనవాదులు ఎక్కువైపోతారు.